ఫోన్ ట్యాపింగ్ కేసు విచారిస్తున్న సిట్ అధికారులను బెదిరిస్తూ వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్పై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట డీజీపీకి ఫిర్యాదు చేశారు. అధికారుల విధులకు ఆటంకం కలిగించేలా, వారిని భయభ్రాంతులకు గురిచేసేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అధికారులను బెదిరించి కేసు నుంచి బయటపడేందుకు యత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. ఫోన్ ట్యాపింగ్లో తప్పు చేశారో లేదో చెప్పాల్సింది పోలీసులన్నారు. కేటీఆర్, హరీష్ రావు మాత్రం ఎవరికి వారే ఏం చేయలేదని చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అధికారులని భయభ్రాంతులకు గురి చేసి ఈ కేసులోకి వెళ్లి బయటపడదామన్న ఒక ఉద్దేశంతో కేటీఆర్, హరీష్ రావు గారు చేసిన స్టేట్మెంట్స్ ఏదైతే చాలా బాధాకరం, అది చట్ట విరుద్ధము. శాసన మండలి సభ్యునిగా, ప్రభుత్వంలో ఉన్న వ్యక్తిగా, ఒక పౌరునిగా అధికారులని బెదిరించి కేసుని తప్పుదో పట్టించే ప్రయత్నం చేసే వ్యక్తులు బయట ఉంటే రేపొద్దున వారు ఒక ఎమ్మెల్యేలు కాబట్టి ఎవిడెన్స్ ను కూడా ట్యాంపరింగ్ చేసే ఒక అవకాశం ఉంటది. కాబట్టి వాళ్ళపైన తక్షణమే కేసు నమోదు చేసి చర్యలు తీసుకొని వాళ్ళని కటకటాల లోపల పెట్టి ఇన్వెస్టిగేషన్ ని ముందుకు జరపాలని చెప్పి వారికి రిక్వెస్ట్ లెటర్ ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా డీజీపీ గారు రాగానే వారితోటి చర్చించి దీనిపైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుందని చెప్పి మహేష్ భగవత్ గారు హామీ ఇవ్వడం జరిగింది.